క్రిస్టాలజీలో కెనాసిస్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్. దీంట్లో ఈ సబ్జెక్ట్ లో మనము ఏం చేస్తామనంటే దీంట్లో మనము ఫిలిప్పీ పత్రిక, రోమా పత్రిక, హెబ్రీ పత్రిక మనం చూస్తాము. దీంట్లో ఈ వచనము మనం చూసినప్పుడు ఆయన ఏమి తగ్గించుకున్నాడు, ఏమి ఖాళీ చేసుకున్నాడు, ఏమి రిక్తుడిగా అవ్వాడు అని అంటే తండ్రి స్థానము, కుమారుడి స్థానము. సో రెండు స్థానాలు ఒకటే కింద మనం చూస్తాం. స్వరూపము కలిగిన వాడేనండి, సమానము. దాని తర్వాత వచ్చేటట్టుకల్లా హ్యూమన్ ఫామ్ అయ్యాడు, మానవుడిగా అయ్యాడు. మానవుడి తర్వాత బానిస అంటే లేదా దాసుడిగా స్వరూపం అంటే ఇక్కడికి ఒక గ్రేడ్ తగ్గించుకున్నాడు. దాని తర్వాత సెకండ్ గ్రేడ్, దాని తర్వాత థర్డ్ గ్రేడ్ అంటే ఒక్కొక్క లెవెల్ తగ్గించుకుని కెనాసిస్ అనేటువంటి వర్డ్ వాడుతున్నప్పుడు ఇక్కడ మనము రిక్తుడిగా అయ్యాడు అనేటువంటి పదము మరణము పొందునంతగా. ఎక్కడి వరకు మరణము అంటే సిలువ మరణము పొందునంతగా ఆయన రిక్తుడిగా అయ్యాడు. సో కెనాసిస్ అల్టిమేట్ థాట్ లైన్. దేనికోసం ఇదంతా తగ్గించుకొని ఇదంతా ఎంత ఒక్క విషయము మనం చూస్తే ఎంత తగ్గించుకున్నాడని మనం అర్థం. మనం ఒక్క పాయింట్ తగ్గించుకుంటామా? ఎక్కడైనా ఒక్కటి కూడా తగ్గించుకోం. ఇటు భార్య, భర్త, లేకపోతే సంఘంలో ఉన్న వారు ఎవరిని చూసినా కూడా ఇంకా మనము ఇంకా పైకి ఎక్కడానికి ప్రయత్నం చేస్తాం కానీ తగ్గించుకోవడానికి చూడం. కానీ క్రిస్టాలజీలో మేజర్ గా కెనాసిస్ ఏంటంటే ఆయన ఖాళీ చేసుకున్నది ఏంటంటే ఒక్కొక్క లెవెల్ని మనము చూస్తాం. సో ప్రభువారు ఓన్లీ మానవ రక్షణ కోసం